కరెంట్ బిల్ అవుతుంది. సున్నిత బాగా చడాలి అన్న. ఏదో సన్నం రావాలంటే ఏం చేయాలి చూడండి. ఫస్ట్ ఈడ కొంచెం క్లాత్ కనపడేటట్టు కుట్టుకోవాలి. తీసినప్పుడు ఉంటుంది ఇట్లా ఒకే లెవెల్ కొంచెం ఎంత దగ్గర కుట్టుకుంటే అంత సన్నగా. కానీ తీసేటప్పుడు సుక్కలు కానీ వస్తుంది. అట్లా తొందరగా వెళ్తుందిరా. అది మన థ్రెడ్ ఉంటుంది కదా, క్లాత్ క్రాస్ ఉంటే ఇంకా మంచిగా వెళ్తుంది. క్లాత్ క్రాస్ ఉండాలి. ఎంతసేపటి క్లాత్ క్రాస్ ఉండాలి. కూడా అట్లా డోరీ ఇవ్వండి. అది ఇట్లా కుట్టుకున్నాక ఒక కుట్టు పోతాయనా ఎక్కడ మిషన్ గట్టిగా సూది అది ఉంటే మంచిగానే ఉంటుంది. ఇప్పుడు దాసు ఒకటే కుట్టు మనం పండిస్తున్నాం. కుట్టే చాలు. కుట్టు ఎట్లా వేయాలి? ఎంత పెద్దగా సూది ఉంది ఇది. అమ్మా ఇట్లా కుట్టి అట్లా తీస్తారా? ఇది అదే వేయాలి. ఏమంటారు దాన్ని? గట్టి కుట్టు. కుట్టు గట్టి కుట్టేసి దీని లోపల నుంచి ఇక్కడ తీసేయాలి. నేను ఇట్లా తీయను. ఇది డబల్ థ్రెడ్ వేసుకొని ఇట్లా పెట్టేసి అది లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళిపోతే తొందరగా వస్తుంది. అది లోపలికి వెళ్ళిపోవాలి. చీకటి ఉంది రా మొత్తం. కొంచెం రాసుడు జరుగురా. అవి కావాలనిపించి ఇంత పెద్ద ఎక్కించింది దారం. అది లోపలికి వెళ్ళిపోతే వచ్చేస్తుంది. దారం పెద్దగా ఎక్కించింది. నాకు నాటునా అస్సలే వస్తున్నాయిగా మేడం ఇట్లా వచ్చింది. మనం ఎన్ని తిప్పల పడుతుంది. నేనైతే ఎన్ని తిప్పల పడుతున్నా దానికోసం. కట్టపులు వేసి నేను కట్టని వాళ్ళ లోపల తెగింది. వచ్చింది. ఇప్పుడు పైపింగ్ కేసు థ్రెడ్ దారం ఉంటుంది కదా, ఆ దారం పెట్టి కడిగి నిన్న చూపించిన డిజైన్ చూపించాము. ఇదేం చేయాలి అక్క? ఇప్పుడు ఎవరితో ట్రై చెప్పి మేడం చేస్తే ఇది చూడలేదు. అందరు చూడలేదు. నిన్న వాళ్ళు కూడా రాలేదు. ఇదేమో క్లాత్ గమ్ గుర్తు పెట్టుకోండి. ఇది ఈడ పెట్టాలి. డోరీ ఈడ పెట్టి ఇది ఇట్లా సమోసా షేప్. దీన్ని గట్టి కుట్టేసుకోండి ఒకటి. తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి దీని మీద కుట్టు రావద్దు. దీని మీద కుట్టు రావద్దు. ఇదేమి బయటికి వచ్చేసారు చేసినామా. తర్వాత దీన్ని బయటికి తీసేయాలి ఇట్లా. వచ్చిందా? ఆ సూదే తీయండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇట్లా గుంజి కొంచెం ఓపెన్ పెట్టినాం కదా ఇక్కడ. ఓపెన్ దగ్గర ఎడ పట్టి కొంచెం కుట్టేయాలి. ఇప్పుడు దీన్ని ఇట్లా మంచుకో. గంట మూడలా నీట్గా వచ్చిందా? దారం కనిపిస్తుందా మనం? నీ బాధ నీకే. ఫోటోలో